రీసెంట్‌గా 'తండేల్' ట్రైలర్ వచ్చిన తర్వాత కావచ్చు, అంతకు ముందు నుంచి గూడా కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి గూడా సాయి పల్లవి మీద వినిపిస్తున్నటువంటి మాటేంటంటే, మొనాటనస్ రోల్స్ ఆమె ఎక్కువగా చేస్తుంది. రిపిటిటివ్‌గా ఆ రకమైనటువంటి థింగ్ చేస్తుంది. "నువ్వు ఇంక మారవా" అంటూ సాయి పల్లవి మీద రకరకాల కామెంట్స్ కొంతమంది ఓన్ ఫ్యాన్ బేస్ నుంచి వేసేవాళ్ళు గూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? గ్లామరస్ రోల్స్ కోరుకుంటున్నారా? లేకపోతే ఇంకేదన్నా కోరుకుంటున్నారో మనకు అర్థం కాలేదు గానీ, దాని గురించి మాట్లాడదాం. కింద పిన్ కామెంట్‌లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఒక 1 వీక్ ఉండండి. మీకు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్స్ వస్తాయి. మీ సర్కిల్‌లో అందరికంటే ముందే మీకు న్యూస్ అప్డేట్స్ వస్తాయి. ఇది నేను చేస్తున్నటువంటి ప్రామిస్. 90% న్యూస్ అయితే మీకు చాలా ఫాస్ట్ వస్తది. సాయి పల్లవి అనేటువంటి ఒక పర్సన్ అంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఒక నైబర్ గర్ల్ అనండి, లేకపోతే మన ఇంట్లో పిల్లనండి, ఈ రకమైనటువంటి వైబ్‌ని, ఫీల్‌ని ఇవ్వగలుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒక పీఆర్ స్టంట్ అనేవాళ్ళు ఉన్నారు. నేను పర్సనల్‌గా చాలా పెద్ద ఫ్యాన్ సాయి పల్లవికి. ఆబ్వియస్లీ మరి నేను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి రీజనబుల్ లాజిక్స్ చెప్తాను. కరెక్ట్ కాదు మీరు చెప్పండి. సో చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే మన ఇంట్లో పిల్ల అని చూపించుకోవడం కోసం ఫస్ట్ నుంచి సాయి పల్లవి ఒక రకమైనటువంటి బిగ్గెస్ట్ పీఆర్‌ని అంటే పబ్లిక్ రిలేషన్ ఒక టీం ఉంటుంది కదా, పీఆర్ ఏజెన్సీ టీం, వాళ్ళ ద్వారా ఒక పీఆర్‌ని సృష్టించుకుంటోంది. కానీ నిజంగా ఆమె అట్లాంటిది కాదు. తనకు నిజంగానే చాలా బయట రకరకాల వ్యవహారాలు ఉంటాయి. బట్ స్టిల్ తెర మీద అట్లా చూపించుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి మాట ఉంది. బట్ ఇక్కడ నా లాజిక్ ఏంటంటే, ఓకే నిజంగానే ఆమె ఫస్ట్ నుంచి అట్లా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకుంటే, ఇప్పుడు తన కెరీర్ ఏమీ పీక్స్‌లో లేదు. మొన్న అమరన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తండేల్ కావచ్చు, ఈ రెండు పక్కన పెడితే అంతకు ముందు వరకు ఆమెకు అసలు పెద్ద పెద్ద సినిమాలు ఏం రాలా. గార్గి లేకపోతే విరాట పర్వం లాంటి చిన్న సినిమాలు చాలా చాలా వెరీ వెరీ స్మాల్ మూవీస్ అవే వచ్చాయి. ఆల్మోస్ట్ ఆమె కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. అమరన్ హిట్ అయింది కాబట్టి తండేల్ ఒకవేళ హిట్ అయితే మేబీ రావచ్చేమో తప్ప ఆల్మోస్ట్ ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే. వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఎవరైనా సరే తెలుగు సినిమా లేదా తమిళ సినిమా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే మ్యాక్సిమం 15 ఏళ్ళు నన్ను నడపగలుగుతారు బండి హీరోయిన్స్. హీరో అనేది ఇక 80 ఏళ్ళు వచ్చినా సరే ఆడు చేస్తూనే ఉంటాడు. హీరోలు సిగ్గులేని అదోలో అది వేరే విషయం. సో 15 ఏళ్ల పీక్ కెరీర్ ఉన్నటువంటి టైంలో సాయి పల్లవి యొక్క కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సరే అయిపోయే టైంలో అయినా తన నిజ స్వరూపం బయటపడి ఇప్పటికైనా పీఆర్‌ని ఆమె ఆపుకుంటుంది కదా, అంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటుంది? అంతంత రెమ్యునరేషన్ రాక సినిమా ఛాన్సులు రానటువంటి సిచ్యువేషన్‌లో ఉన్న సాయి పల్లవి ఈ టైంలో కూడా ఆ పీఆర్‌ని మెయింటైన్ చేసుకుంటే ఎందుకుంటుంది? అట్లా ఏం లేదు. నిజంగానే బేసిక్‌గా తను నెక్స్ట్ డోర్ గర్ల్ లాంటి పిల్ల కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. తను బేసిక్‌గా తన ఫ్యామిలీని చూపించిన విధానం మనకి, లేకపోతే తను స్పీచెస్ ఇచ్చినప్పుడు తను డాక్టర్ చదవడం, ఒక హంబుల్ నేచర్‌ని మెయింటైన్ చేయడం వల్ల తప్ప దానికి మళ్ళీ సెపరేట్‌గా పీఆర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా అంతగా ఛాన్సెస్ కావాలంటే ప్రొడ్యూసర్లతో కాస్టింగ్ కావచ్చో, లేకపోతే గ్లామరస్ రోల్సో, ఎక్స్పోజింగ్ లాంటివో ఆమె ప్లాన్ చేసుకోవచ్చు. నిజంగా అవన్నీ చేస్తేనే బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ ఆప్షన్స్ వీళ్ళకి వస్తాయి. ఒకటి బ్యూటీ పరంగా కూడా చాలామంది కామెంట్ చేయడం ఏంటంటే, ఆమె న్యాచురల్ బ్యూటీని కావాలని పీఆర్ చేసుకుంటుంది. ఇది కూడా చాలా మూర్ఖత్వంగా అనిపిస్తుంది. ఫేస్ నిండా ఆ రకమైనటువంటి పింపుల్ కైండ్ ఆఫ్ ఫేస్ని, యాక్ని కైండ్ ఆఫ్ ఫేస్ని పెట్టిన ఎవరన్నా పీఆర్ చేసుకుంటారా? అసలు మూర్ఖత్వంగా మాట్లాడడం. నిజానికి అట్లాంటివన్నీ చేసుకుంటేనే రోల్స్ తక్కువ వస్తాయి. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యూటీ అనేది అసలు నాకు మ్యాటరే కాదు అన్న వాళ్ళు కొరియా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వాళ్ళు ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. పేర్లు ఎందుకు మళ్ళీ ఫీల్ అవుతారు? ఏదో ఒకళ్ళ మీద కోపంతో మాట్లాడేటువంటి థింగ్ ఒక ఫ్యాన్ బేస్ని అంటాం కాదు కదా. ఒక హీరోయిన్ కూడా ఫ్యాన్ బేస్లో వచ్చేసి దీని మీద కూడా గొడవలు జరుగుతున్నాయి. అందుకని చెప్తున్నా. సో నాకు అసలు మ్యాటరే కాదబ్బా బ్యూటీ అనేవాళ్ళు కూడా కొరియా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వచ్చి ఫ్యామిలీ సినిమా ఆప్షన్స్ కోసం, సినిమా అవకాశాల కోసం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అలవైకుంఠపురంలో పూజా హెగ్డే చేసినటువంటి గ్లామరస్ రోల్ని సాయి పల్లవి ఆబ్వియస్లీ చేయలేదు. విరాట పర్వంలో సాయి పల్లవి చేసినటువంటి ఆ పెర్ఫార్మెన్స్, గార్గి లాంటి సినిమాని ఎంచుకుని ఆమె చేసినటువంటి థింగ్, ఇవన్నీ కూడా ఎవరు చేయలేరు కదా. సమంత దగ్గర నుంచి, పూజా హెగ్డే దగ్గర నుంచి, కీర్తి సురేష్ దగ్గర నుంచి. కీర్తి సురేష్ మహానటులు అద్భుతమైనటువంటి నటన. ఆ నటన సాయి పల్లవి చేయలేకపోవచ్చు, అంతా వేరే విషయం. ఇప్పుడు అమరంలో సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ కీర్తి సురేష్ చేయలేకపోవచ్చు. అట్లా ఎవరికి ఉండే ప్రోస్ కాన్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఇక్కడ అన్నిటినీ మించి నాకు పర్సనల్గా సాయి పల్లవి ఎందుకయ్యే ఇష్టం అంటే, ఆమె నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉంటుందా ఇవన్నీ కాదు. నాకు చాలా ఇష్టమైనటువంటి పర్సన్గా ఆమె ఎందుకు ఉంది అంటే, ఆమె ఎంచుకునేటువంటి మూవీస్. ఇప్పుడు వేట్రిమారన్ తీసినటువంటి మూవీ ఒకటి ఉంది, మర్చిపోయాను నేను. ఆ మూవీని అసలు ఎవరు ఎంచుకుంటారు? ఒక 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 ఇండస్ట్రీలో ఉండి ఒక గ్లామరస్ హీరోయిన్గా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు దాన్ని ఎంచుకోలేరు. ఆ ధైర్యాన్ని చేయలేరు. ఫిదా లాంటి రోల్ని ఎవరు ఎంచుకోగలుగుతారు? అసలు గార్గి లాంటి సినిమా ఎవడరా తీసేది? గార్గి లాంటి సినిమాని తీసుకొస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నేను ఈ సినిమా చేస్తాను అని ముందుకు వచ్చేటువంటి ఒక్క స్టార్ హీరోయిన్ పేరు చెప్పండి.
గారికి లాంటి కథను చేసే దమ్మున్నోళ్ళు ఎవరు లేరు. విరాట పర్వం లాంటి కథను చేసేటువంటి దమ్ము ఎవరికైనా ఉందా? అలాంటివి టచ్ అయినా చేయగలుగుతారా గ్లామరస్ హీరోయిన్స్? హీరోలకి హీరోయిన్లకి ఆ దమ్మే లేదు కదా. ఇలాంటి వాళ్ళని మెచ్చుకోవాలి. విజయ్ సేతుపతి లాంటి వాళ్ళని, సాయి పల్లవి లాంటి వాళ్ళని, ఇట్లాంటి మూవీస్ని, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్దికి ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి మూవీస్ని మనం మెచ్చుకోకపోగా వాళ్ళు ఇంతవరకే లిమిట్ అయిపోయారు, నువ్వు ఇంకా మారవా, ఇవే చేస్తావా. నాకు కూడా డెఫినెట్లీ ఒప్పుకుంటాడు. తండ్రి ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా మొనాటనస్గానే అనిపించింది ఆ రోల్. అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ అమరన్ని మనం ఏమనలేం. విరాటపరం లాంటి వాటికి మనం సెల్యూట్ కొట్టాలి. ఆ పిల్ల చేసిన అదే క్యారెక్టర్, కీర్తి సురేష్ చేసిన, సమంత చేసిన, పూజ హెగ్డే చేసిన, ఎవరు చేసిన అట్లాంటి రోల్ని ఎంచుకున్నందుకు, అలాంటి కథని జనాలకు తీసుకురావడానికి తమ వంతు సాయం చేస్తూ తమ మూవీలో నటిస్తున్నందుకు ఒప్పుకున్నందుకు నిజంగా వాళ్ళకి మనం సెల్యూట్ కొట్టాలి. కానీ ఈ రకంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదనిపించింది. గార్గి లాంటి సినిమాని చేసినందుకు అసలు గార్గికి నేషనల్ అవార్డు రావాలి. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ పక్కన పెట్టింది, అసలు సినిమాకి రావాలి నేషనల్ అవార్డు. దానికి రావాలని నేను ఎంతో బాధపడ్డా. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి. అందుకని మనం క్రిటిసైజ్ చేయాలి. ఇంతే చేస్తావా, ఇంతకు మించి నీకేం రాదా అంటే అసలు ఆ అమ్మాయి కెరియరే అయిపోవచ్చింది నా దృష్టిలో. అట్లాంటి టైంలో ఇట్లాంటి రోల్స్ చేస్తున్నందుకు ఓకే అని అనిపించుకోవాలి. శేఖర్ కమ్ముల సినిమాలకి తను అట్లా ఫిదా కానీ, తర్వాత లవ్ స్టోరీ కానీ అట్లా చేయడం, అది మళ్ళీ ఖచ్చితంగా తండేల్లో అలాగే అదే లంగా ఉండితో అట్లా ఉండడం మొనాటనస్గా అనిపిస్తుంది. నేను కూడా ఒప్పుకుంటా. కానీ డైరెక్టర్స్ యొక్క బాధ్యత ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఆ విషయం వరకు ఈ అమ్మాయి డెఫినెట్లీ ఆలోచించుకోవాలి. ఆ క్యారెక్టర్స్ రాయటం కానీ, ఒకే రకమైనటువంటి లుక్స్లో ఆమెను చూపించడం విషయంలో డెఫినెట్లీ సాయి పల్లవి వెనకబడింది. దాన్ని ఆమె సరి చేసుకునే బాధ్యత ఉంది. కానీ ఆమెని విపరీతంగా క్రిటిసైజ్ చేసి ఆమె యొక్క నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా కనిపించడమే పిఆర్, ఆ అమ్మాయి ఫేస్ నుండి యాక్ని ఉండడమే పిఆర్ అంటే అంతకు మించి మూర్ఖత్వం ఇంకోటి ఉండదని నాకు అనిపించింది. కింద ఉన్నటువంటి పిన్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు న్యూస్ అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే ఒక 1 వీక్ జాయిన్ అయ్యి ఉండి చూడండి, మీకు తెలుస్తాయి. అందరికంటే ఫస్ట్ టైం మీకు న్యూస్ అప్డేట్స్ వచ్చేలా నేను అందులో ప్లాన్ చేశాను. అట్లాగే వీడియోకి ఒక 1000 లైక్స్ నాకు ఇవ్వండి, వీలైనంత ఎక్కువగా నాకు హెల్ప్ అవుతుంది. ఒక మోరల్ బూస్ట్ వస్తుంది. ఈ టాపిక్ గురించి, సాయి పల్లవి టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.